చెప్తా. దాని పేరు తెలివైన కుందేలు. తెలివైన కుందేలు ఉపాయం. అడవిలో ఎన్నో జంతువులు నివసించేది. ఏనుగులు, కోటిలు, ఒంటెలు, తాబేళ్లు, కుందేళ్లు, పులి, నక్క. మరి అడవికి రాజైన సింహం కూడా అక్కడికి నిర్వహించేవారు. ఆ రాజుకు చాలా వయసు అయింది. అప్పుడు వారు వేటాడలేరు. ఒకరోజు అన్ని జంతువులని వచ్చేసారు. అతను వాళ్ళతో ఇలా అన్నారు, చూడండి, ఇప్పుడు నాకు వయసు అయింది. ఇప్పుడు నేను వేటాడలేను. అందుకని మీకు ఉప్పరి వంటి ఇస్తున్నాను. రోజు మాకు మీరు ఆహారంగా రావాలి. నేను మిమ్మల్ని తింటాను. నన్ను మోసం చేయకండి. నాకు ఇంకా శక్తి ఉంది. నేను మిమ్మల్ని పోరాడగలను. ఇలా అనగా సింహం చాలా గట్టిగా గర్జించింది. ఆ గర్జనకు భయపడి జంతువులంతా ఉప్పాయి. అయితే సరే, అన్ని జంతువులకి ఒకరోజు అంకెలు వచ్చాయి. ఆ అంకెల ప్రకారం జంతువులన్నీ సింహం వాచుకు వెళ్ళసాగాయి. బాతు, తాబేళ్లు, జింక, అడవి ఆవు వీటిని చంపి సింహం చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంది. ఒకరోజు కుందేళ్ళ తల్లి బంతు వచ్చింది. అలా కొరుకుతూ ఇలా అంది, నాన్న, ఇవాళ నా అంకె. ఇవాళ నేను చనిపోతున్నాను. చాలా జాగ్రత్తగా ఉండు, శాంతంగా ఉండు. అటు కొడుకు చాలా తెలివైన వాడు. అతను ఇలా అన్నారు, అమ్మ, నువ్వు కంగారు పడకు. నేను ఇవాళ నీ బరువుగా వెళ్తాను అని కొనసాగించారు. చూడమ్మా, నేను ఒక చిన్న కుందేళ్ళు. అదంతా ఒక నాటకం. చూస్తూ ఉండు. ఆ సింహం చెల్లమైన వాటిని ఎలా మారుస్తాను. తల్లి కుందేలు ఇలా అంది, సరే నాయనా, కానీ జాగ్రత్త. అతను అడవికి రాజు. సరే అంటూ కుందేలు బయలుదేరింది. అప్పుడే అందులో అప్పుడు శబ్దం చేస్తున్న కోటి చూసింది. కోటి కోటి నువ్వు ఎలానో కనపడట్లేదు. సింబాని చూసి నువ్వు ఎందుకు ఇలా బాధపడుతున్నావు? ఆ కోటి ఇలా అంది, అయితే ఏం చేయాలి? నన్ను చూడు, నేను ఎంత చిన్న కుందేళ్ళో. ఇదంతా ఒక నాటకం. చూస్తూ ఉండు. ఈ సింహపు చెరువు వాటిని ఎలా మారుస్తాను. అవునా, నీ దగ్గర ఒక ఉపాయం ఉన్నట్టుంది. నేను నీకు సాయం చేయాలా? వద్దు, నీకు నీ సాయం వద్దు. మధ్యాహ్నం సరస్సు వచ్చే నేను ఏం చేస్తానో చూడు. అప్పుడు ఒక ఏనుగుని చూసింది. ఓ ఏనుగా, ఓ ఏనుగా, నువ్వు చాలా తెలివైన వాడివి. సింహాన్ని చూసి నువ్వు ఎందుకలా భయపడుతున్నావు? ఏనుగు ఇలా అంది, నువ్వు చెప్పింది నిజమే. నన్ను చూడు, నేను ఎంత చిన్న కుందేళ్ళను. నేను అంటే ఒక నాటకం. చూస్తూ ఉండు. ఆ సింహపు చెల్లి మాటని ఎలా మారుస్తాను. అవునా, నీ దగ్గర ఏదో ఉపాయం ఉన్నట్టుంది. నేను నీకు సాయం చేయాలా? వద్దు, నేను నీకు మీ సాయం వద్దు. మధ్యాహ్నం సరస్సు దగ్గరికి వచ్చే నేను ఏం చేస్తానో చూడు. అప్పుడు ఒక పులిని కలిసింది. పులిగారా, మీరు చాలా క్రూరమైన వారివి. సింహాన్ని చూడగానే ఎందుకు ఇలా భయపడుతున్నారు? నువ్వు చెప్పింది నిజమే అని కుందేలు అంది. నన్ను చూడు, నేను ఎంత చిన్న కుందేలునో. ఇదంతా ఒక నాటకం. చూస్తూ ఉండు. ఆ సింహపు చెలవైన వాటిని ఎలా మారుస్తాను. అవునా, నీ దగ్గర ఒకటి ఉపాయం ఉన్నట్టుంది. నేను నీకు సాయం చేయాలన్నా? వద్దు, నీకు నీ సాయం వద్దు. మధ్యాహ్నం సరస్సు దగ్గరికి వచ్చే నేను ఏం చేస్తానో చూడు. అప్పుడు కుందేలు ఒక నక్కని కలిసింది. నక్క నక్క, నువ్వు చాలా క్రూరమైన వాడి. సింహాన్ని చూడగానే 20 బండిలా అయిపోతావు. నన్ను చూడు, నేను ఎంత చిన్న కుందేళ్ళను. ఇదంతా ఒక నాటకం. చూస్తూ ఉండు. ఆ సింహం చెలవని వాటిని ఎలా మారుస్తాను. ఓ శబాష్, నువ్వు చాలా తెలివైన వాడివి. నీ దగ్గర ఒకటి ఉపాయం ఉన్నట్టుంది. నేను నీకు సాయం చేయన్నా? వద్దు, నీకు నీ సాయం వద్దు. మధ్యాహ్నం సరస్సు దగ్గరికి వచ్చే నేను ఏం చేస్తానో చూడు. అప్పుడు కుందేలు సింహంలోకి వెళ్ళింది. ఓ మహారాజా,
ఇవాళ నేను అమ్మ బదులుగా వచ్చాను. నేను మంచి అప్పుడు ఇంకొక రాజు అలా ఎటు నిలిచేవారు, మిగతా జంతువులన్నిటినీ ఇలా చేసేవారు. అవునా? అయితే నేనే అడవికి రాజు. నేనే రా, అతను ఎవరో నాకు చూపించు. కుందేలు సింహం అక్కడికి వెళ్ళాడు. అప్పుడు మిగతా అన్ని కుందేళ్ళు చెట్టు వెనకాల దాక్కున్నాయి. అయ్యా, వారు నీకు భయపడి దాక్కున్నారు. చూడు 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 కింద చూడండి అని కొనసాగించారు. సింహం ఇలా అంది, అచ్చు నాలాగే ఉన్నారే. సింహం గట్టిగా గర్జించింది. సరస్సులో ఉండే సింహం కూడా గట్టిగా గర్జించింది. ఈ సింహం ఏమో చాలా కోపంతో సరస్సులోకి దూకింది. సింహం ముక్కులో నోట్లో నీళ్లు చేరుకున్నాయి. కాపాడు కాపాడు, నేను నిన్ను ఎందుకు కాపాడాలి? నువ్వు మమ్మల్ని చంపుతావు, అందుకే నువ్వు చచ్చిపో అని అంటుంది. నేను ఎంత చిన్న కుందేళ్ళు, ఇదంతా ఒక నాటకం చూసారా? నేను ఆ సింహం